ప్రియులారా, प्रियो, మానవునికి పైనుంచి వచ్చే జ్ఞానం అనేది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకి हमारे लिए स्वर्ग से आने वाले ज्ञान आशीर्वाद का कारण होगा। ఆ జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే अगर इस ज्ञान को हम पाए तो భూమి మీద ఎంతో ఆశీర్వదించబడతాం. इस धरती पर भी हम बहुत आशीष पाएंगे। అక్కడ భూమి మీద ఆశీర్వదించబడాలంటే अगर इस धरती पर आशीर्वाद पाना है तो పరలోకం నుంచి వచ్చే జ్ఞానమే మనం పొందుకోవాలి. स्वर्ग से आने वाला ज्ञान को ही हमें पाना चाहिए। అంటే భూమి నుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే धरती से आने वाला ज्ञान कैसा है? అది మనుషుల యొక్క మనస్తత్వాల నుంచి వచ్చుద్ది. इंसान की विचार से आता है। మనుషుల యొక్క మనస్తత్వం నుంచి వచ్చే జ్ఞానము అది ఈ లోకాన్ని గురించి చెప్పుద్దు గాని అది దేవుని గురించినటువంటి విషయాలని అది ఎరగలేదు. तो मनुष्य के द्वारा आने वाला ज्ञान जो है इस संसार की बातों को ही बता सकता है, बल्कि परमेश्वर के ज्ञान को नहीं जान पाती। కాబట్టి మనం పైనుంచి జ్ఞానాన్ని పొందుకుంటే इसलिए अगर ऊपर से आने वाला ज्ञान को हम पाए तो మనకేంది లాభం, इससे हमें क्या फायदा, మనకేం దొరుకుతుంది? हमें क्या मिलने वाला है? రండి, आइए యాకోబు మరి రాసినటువంటి పత్రిక, याकूब की लिखी हुई पत्री, యాకోబు రాసిన పత్రికను తీద్దాం. याकूब की लिखी हुई पत्री को खोले। యాకోబు 3:17, तीसरा अध्याय का 17 वचन पढ़ेंगे। యాకోబు 3:17 చదువుదాం అందరం. याकूब का 3:17 రాయబడిన వాక్యం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. पर जो ज्ञान ऊपर से आता है वे पहले तो पवित्र होता है, फिर मिलनसार, कोमल और मृदुभाव और दया और अच्छे फलों से लदा हुआ और पक्षपात और कपट रहित होता है। ఎలాంటిదంట? कैसा है ये పై ज्ञान? నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటది? ऊपर से आने वाला ज्ञान कैसा होगा? మరి భూమి మీద నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటది? तो पृथ्वी से आने वाला ज्ञान कैसी అంటే होगी? మనుషుల యొక్క మనస్తత్వం నుండి వచ్చే జ్ఞానం, यानी कि मनुष्यों की बुद्धि से जो అంటే ज्ञान निकलता మనుషుల है, యొక్క ఆలోచనలతో వచ్చే జ్ఞానం. मनुष्यों की सोच के द्वारा आने वाला ज्ञान। ఈ జ్ఞానానికి ఆ జ్ఞానానికి తేడా ఏంటి? तो इस ज्ञान का उस ज्ञान का क्या अंतर है? బైబిల్ మనకి ఏ జ్ఞానం ఇస్తుందంటే बाइबल हमें कौन सा ज्ञान देता है? పరలోక జ్ఞానం ఇస్తుంది. स्वर्गीय ज्ञान देता है। అంటే ఆ మనుషుల్ని దేవుని ఆత్మ చేసేటట్లు చేసి ఆ తర్వాత దేవుని వాక్కులు మనుషుల ద్వారా మాట్లాడేటట్టు చేస్తాడు. तो परमेश्वर की आत्मा मनुष्यों को प्रेरणा देता है और वही आत्मा मनुष्यों को बात करने के भी शक्ति देता है। మనకు బైబిల్లో కూడా ఇది రాయబడి ఉంది. बाइबल में भी ये बात लिखी हुई है। మన పేతురు యొక్క మరి ఆ పత్రికను చూస్తే हम पत्रस की पत्री में देखते हैं तो రెండవ పత్రిక दूसरी पत्री 21లో ఈ మాట స్పష్టంగా రాసి ఉంది. पहला अध्याय का 21 में ये बात साफ साफ लिखा है। 21లో ఇది మనుషులంట దేవుని ఆత్మ యొక్క ఆవేశంతో కూడి మాట్లాడారంట. तो भक्त जनों ने पवित्र आत्मा के द्वारा उभरे जाकर परमेश्वर की ओर से इन बातों को कहा है करके लिखा है। అంటే వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరణ ద్వారా వారి యొక్క మరి హృదయం నుంచి వచ్చినటువంటి జీవవాక్కులే అవి పైనుంచి వచ్చే జ్ఞానం యొక్క మాటలు. तो परमेश्वर की आत्मा की प्रेरणा के द्वारा मनुष्य के हृदय से जो निकला है वो जीवित बातें हैं, ये स्वर्ग से आने वाली बातें हैं। కాబట్టి ఈ జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే इसलिए अगर इस ज्ञान को हम पाए तो ఆ జ్ఞానము చూడండి ఏమంటాడు, ఆ జ్ఞానం అంట మొట్టమొదట పవిత్రమైనది. ये ज्ञान जो है सबसे पहले ये पवित्र होता है, పరిశుద్ధంగా ఉంటుందండి. पवित्र रहता है। పరిశుద్ధంగా ఉండాలి. మనం पवित्र रहना है हमें। పరిశుద్ధం ఉండాలంటే ఏం చేయాలి? पवित्र बने रहने के लिए क्या करना है? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. परमेश्वर का वचन को ध्यान करना है। వాక్యం వైపున ధ్యానం ఉంచాలి. केवल वचन की ओर ही ध्यान लगाए। భూ సంబంధమైనటువంటి విషయాల్ని, భూ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనల్ని మనం మనసులో పెట్టుకోకూడదు. धरती से जुड़े हुए विषयों को, धरती के संबंधित चीजों को हमारे हृदय में नहीं रखना है। చూడండి, వాటి కొంతమంది ఆలోచించి 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 చివరికి సాయంకాలానికల్లా తలనొప్పి వచ్చిందని చెప్పి బాధపడుతూ ఉంటారు. तो कुछ लोग देखिए सोच सोच कर शाम तक सर दर्द हो गए करके दुखित हो जाते हैं। ఆ తలనొప్పి వచ్చేసింది, हाँ सर दर्द होगी, మనసు బాగాలేదు, मन ठीक नहीं है, చాలా బాధపడతారు. इस तरह बहुत विचार करते हैं। భూ సంబంధ విషయాలను ఆలోచించి ये धरती के जुड़े हुए विषयों को చాలా सोचकर బాధపడతారు. बड़े दुखित हो जाते हैं, తలనొప్పులు వచ్చినాయి అంటారు. सर दर्द आए बोलते हैं, చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. अंत में डॉक्टर के पास भी जाते हैं। ఎందుకంటే क्योंकि అక్కడంట
సమాధానకరమైంది కాదంట ఈ లోకం నుంచి వచ్చే ఆలోచన. तो इस संसार से आने वाला सोच जो है मिलनसार नहीं है। కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానము तो ऊपर से आने वाला ज्ञान మొట్టమొదటంట పవిత్రమైందంట, पहले तो पवित्र है, తర్వాత उसके बाद సమాధానకరమైంది. और मिलनसार है करके అంటే बताता है, దేవునితోటి మనకి సమాధానం అందించేది. यानी कि परमेश्वर से हमें मेल मिलाप అంటే कराता है, దేవుని సమాధానాన్ని మనకిస్తారు. यानी कि परमेश्वर का मेल मिलाप हमें मिलता है। ఈ దేవుని సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే परमेश्वर का मेल मिलाप कहाँ से आता है? వాక్యమే. वचन ही। దేవునికి ఈ యొక్క ప్రజలకి మధ్యవర్తిగా దేవుడు వాక్యాన్ని అందించి వెళ్ళాడు మనకి. तो परमेश्वर को और लोगों के बीच में बिचवाई के रूप में वचन दिया गया మనకు है, వాక్యం ఇచ్చి వెళ్ళాడు. हमें वचन दिया गया है। నేను చెప్పుకున్నాం, कल हमने सुना, దేవుడు మానవులతోటి వాక్యంతో నిబంధన చేసుకున్నాడంట. तो परमेश्वर ने मनुष्यों के साथ वचन के द्वारा वाचा बांधा, ఏ విగ్రహంతో కాదు, किसी मूर्ति से नहीं ఏ है, చెట్టో పుట్టో కాదు, कोई ना पेड़ पौधा से, ఏటితో కాదండి. किसी और चीज से नहीं है। దేవుడు నిబంధన చేసుకుంది ఏంటంటే వాక్యం ద్వారా నిబంధన చేసుకున్నాడు. परमेश्वर ने वाचा बांधा तो केवल वचन के द्वारा ही वाचा बांधा, అందుకే అంటాడు పాత నిబంధనలు, ఆ వాక్యాన్ని మీరు రాసుకోండి అంటాడు. इसलिए पुराने में कहा गया कि इस वचन को लिखिए, ఆ వాక్యాన్ని రాసుకుని అంట దాన్ని ధ్యానించాలంట. इस वचन को लिखे और ध्यान करे। వాక్యాన్ని రాసుకుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. उस वचन को लिखना है और ध्यान करना है। అలా ధ్యానించినప్పుడు అంటే ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళుద్ది. इस प्रकार ध्यान करने से वो वचन हमारे हृदय में जाएगी, మనకేమో తెలుసు, శాంతినిచ్చుద్ది. ऐसे में हमें शांति मिलेगा। అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए मसीह यीशु ने నా कहा, శాంతిని మీకు ఇస్తాను, मैं अपना शांति आपको देता हूँ, నా శాంతిని ఇస్తాను మీకు. मैं अपना शांति देता అంటే हूँ। యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? यानी कि यीशु मसीह कहाँ से आया है? పై నుంచి వచ్చాడు. तो ऊपर से आए हैं। యేసుప్రభు భూ సంబంధమైన మనిషి కాదండి. यीशु मसीह संसार से जुड़ा हुआ नहीं है, మనుషుల యొక్క చిత్తానుసారంగా పుట్టినవాడు కాదండి యేసు ना ప్రభు. मनुष्यों की इच्छा के अनुसार पैदा हुआ है यीशु। యేసు ప్రభు దేవుని చిత్తానుసారంగా పుట్టినవాడు. यीशु मसीह जो परमेश्वर की इच्छा के अनुसार पैदा हुआ है। అందుకే మరియమ్మ దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు जब मरियम के पास स्वर्ग का दूत आया था, ఆ మరియమ్మ మరి కన్య, वो तो मरियम कुमारी थी ఇంకా వివాహం కాలేదు. और शादी नहीं हुई थी। మనకు తెలుసు వివాహం కాని వారికి బిడ్డలు పుట్టరని. हमें पता है जो शादीशुदा नहीं उनको संतान नहीं होगा। అయితే దేవుని దూత వచ్చి మరియంతో మాట్లాడినప్పుడు, तो प्रभु का दूत आके मरियम से जब बात की, మరియమ్మ నువ్వు గర్భవతి అవుతున్నావు అన్నప్పుడు मरियम तो गर्भवती होगी बोली, ఆమె కలవరపడింది. वो घबरा गई थी। అది సహజం, वो सहज है, కలవరపడింది. वो घबरा गई కానీ थी। దేవుడు ఏమన్నా, ఆ దూత ఏమంది? लेकिन उस दूत ने क्या कहा था? ఆమె అడిగిన మాటకు సమాధానం చెప్పి, उसकी कहीं पूछी हुई बात का समाधान बताया। ఆమె ఏమడిగిందంటే, उसने क्या నేను पूछा? వివాహం కానిదానని. मैंने तो शादी नहीं की। ఒకటి ఏమంది? నేను వివాహం కానిదానము. बोला मैं शादीशुदा नहीं हूँ, రెండు, నేను పురుషుని ఎరుగున దానము. मैं तो पुरुष को जानती नहीं हूँ। बोला మరి నాకు వివాహమే కాలేదు, शादी नहीं हुआ, ఎలా పుడతాడు బిడ్డ? तो कैसा संतान होगा? అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడంట. पवित्रात्मा प्रभु तुम्हारे ऊपर छाया करेगा। సర్వశక్తుని आत्मा యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి ने ఆ ఆత్మ శక్తి నిన్ను చుట్టూరు కమ్ముకుంటదంట. तो सर्वशक्तिमान का सामर्थ तुझ पर छाया करेगा। बोला అప్పుడు పుట్టబోయే బిడ్డ పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలతోటి పుడతాడు. तो तब बताए कि आने वाला वो संतान जो स्वर्ग की आशीष से होगा, అప్పుడు ఆయన పరిశుద్ధుడు అవుతాడు. तो वो पवित्र कहलाएगा। కాబట్టి యేసు ప్రభువు పరలోకం నుంచి వచ్చిన వాడు, तो इसलिए मसीह यीशु जो है स्वर्ग से आया हुआ है, దేవుని చిత్తానుసారంగా వచ్చిన వాడు. परमेश्वर की इच्छा के अनुसार आया है। అందుకే మనం యేసు ప్రభుని నమ్ముకోవాలి. इसलिए मसीह यीशु पर ही भरोसा करना है। ఎవరన్నా అడిగితే अगर कोई पूछे ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు? क्यों अपने यीशु मसीह पर भरोसा किए? మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, देश में इतने सारे ईश्वर हैं, చాలా దేవుళ్ళు ఉన్నారు कई కదా, सारे भगवान हैं, ఎందుకు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారంటే क्यों मसीह यीशु को ही माना है? बोले तो ఏమంటారంటే అప్పుడు మీరు, क्या कहना होगा అయ్యా आपको? ఆయనలో పరిశుద్ధత ఉంది, उनके अंदर पवित्रता है, ఆయన భూ సంబంధమైనటువంటి మనిషి కాదు, वो धरती से जुड़ा हुआ नहीं है, वो ఆయన జ్ఞానం పరలోక జ్ఞానము. उनका ज्ञान स्वर्ग से आया हुआ ज्ञान है। దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే ఆయన్ని, మరియమ్మ ఆయన కూడా కన్నిక, ఆమె గర్భాన పుట్టాడు. सृष्टिकर्ता परमेश्वर ही है, मरियम जो कुमारी है उसी के गर्भ के द्वारा पैदा हुआ है, కాబట్టి ఆయన పరిశుద్ధుడు. इसलिए वो पवित्र है। అది పరలోకం నుంచి వచ్చే జ్ఞానము. वो स्वर्ग से आया हुआ ज्ञान है। ఆ పరలోకం నుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పరిశుద్ధంగా ఉంటుంది. तो स्वर्ग से आने वाला ज्ञान जो है सबसे पहले पवित्र होता है, కాబట్టి పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. इसलिए पवित्र होगा जो उत्पन्न होगा, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అంట. जो पवित्र होगा जो उत्पन्न होने वाला है। కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే देखिए అది సమాధానకరమైనది, మృదువైనది అంట. మృదువైనది, కఠినంగా ఉండదు. तो मिलनसार है और कोमल और मृदु भाव करके लिखा है। దీన్ని బట్టి మనం గమనించవచ్చు,
యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో, వాళ్ళలో దేవుని జ్ఞానం ఉంటే ఎలా ఉంటారు? तो इससे हम पहचान सकते हैं यीशु मसीह को विश्वास करने वालों के पास कैसा लक्षण होगा, कैसे चलते हैं वो लोग, ఎలా ఉంటారు వాళ్ళు? कैसे रहते हैं वो लोग। తర్వాత సులభంగా లోబడుద్దంట. तो कहता है कि बड़े आसान से झुक जाता है करके అంటే लिखा है। కఠినంగా ఉండరండి, वो कठोर नहीं रहता, కఠినంగా ఉండరు. कठोर नहीं होते हैं। చాలా మంది కఠినంగా ఉంటారు. कई सारे लोग कठोर व्यवहार करते దేవుడి हैं। వాక్యం విన్న తర్వాత परमेश्वर का वचन सुनने के बावजूद भी ఆ వాక్యం ఓహో నా గురించే ఈ రోజు నాలో ఈ తక్కువ ఉదాహరణ ఉందని తెలిసి ये वचन मेरे लिए ही है, ये कमी मेरे अंदर है बोल के समझ कर అది వాళ్ళకి తెలుసుద్ది. वो समझ जाते हैं, కానీ వెంటనే లోబడరు. फिर भी नहीं झुकते तुरंत। వీళ్ళనే కఠిన హృదయులు అంటారు. इन्हीं को कहते हैं कठोर हृदय के हैं, కఠిన హృదయులు कठोर हृदय के हैं, వెంటనే లోబడరండి. तुरंत झुकते नहीं है। అలా లోబడకపోగా ऐसे नहीं झुकते हैं దైవదాసుని మీద తిరగబడతారు, దేవుని మీద తిరగబడతారు. तो प्रभु के दास के ऊपर बलवा करते हैं और प्रभु के ऊपर भी बलवा करते हैं। మళ్ళీ ఏమంటారంటే మా గురించి చెప్పారంటారు, फिर कहते हैं हमारे बारे में ही बताए हैं, మా గురించి చెప్పారంటారు. हमारे बारे में बोला कहते हैं। వీళ్ళేనండి లోపల పైనుంచి జ్ఞానం పొందుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. ये लोग जो है स्वर्ग से ऊपर से नहीं पाया ज्ञान को, వీళ్ళు దేవుని జ్ఞానము ని వదిలిపెట్టి వాళ్ళ జ్ఞానానుసారంగా వాళ్ళ జ్ఞానం మీద మనుషుల యొక్క తత్వం మీద ఆధారపడే వాళ్ళు. ऐसा लोग परमेश्वर के ज्ञान को छोड़कर खुद के ज्ञान के ऊपर मनुष्यों के विचारों के ऊपर स्थिर होने वाले हैं। కాబట్టి ఇలాంటి వాళ్ళు త్వరగా లోబడరండి, तो ऐसा लोग है जल्दी झुकते नहीं है वचन के आगे, త్వరగా లోబడరు. वचन के आगे जल्दी नहीं। కాబట్టి పైనుంచి జ్ఞానం ఏం చేస్తుంది, మనం లోబడేటట్టు చేస్తుంది, ऊपर से आने वाला ज्ञान क्या करता है, बड़ा कोमल बना के झुका సులభంగా देता है। లోబడుతుంది. तो बड़ी आसानी से हमें झुका देता है। చెప్పిన వెంటనే లోబడుద్ది. तो जैसा वचन बताया है तुरंत कोमल मन से स्वीकारते हैं, వాక్యానుసారంగా నడుస్తారు వాళ్ళు. वचन के अनुसार ही चलते हैं वो। చూడండి, देखिए వాళ్ళ వాక్యం అయిపోయి ధ్యానం ఉంచుతారు. वचन की ओर ही ध्यान लगाते हैं అది కనికరముతోను మంచి ఫలములతోను నిండి ఉందంటది. और वो दया और अच्छे फलों से लदा हुआ है करके बोलता है। అందుకని వాళ్ళు లేఖన భాగాలను ఎక్కువగా పరిశీలిస్తారండి. तो इसलिए ऐसा लोग जो है वचन को अच्छी तरह ध्यान रखते हैं। చూడండి, అపోస్తుల కార్యము, देखिए प्रेरितों का काम, అపోస్తుల కార్యం తీయండి అందరూ. प्रेरितों का काम देखिए, అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనం కనుక చూస్తే, प्रेरितों का 17 का 11 देखिएगा तो 11వ అధ్యాయంలో చూడండి, అక్కడ బెరకాయలో ఉన్నటువంటి మరి విశ్వాసుల గురించి చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. वहाँ के बरिया का विश्वासियों के बारे में बताता है कि कैसे वो लोग వీరు తెస్సలోనికలలో ఉన్న వారి కంటే ఘనులైన ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచుండిరి. ये लोग तो थिस्सलुनीकी यहूदियों से भले थे और उन्होंने बड़ी लालसा से वचन ग्रहण किया और प्रतिदिन पवित्र शास्त्र में ढूंढते रहते कि ये बातें यूं ही है कि ये नहीं, అలా ఉన్నాయా లేవా, ये बात ऐसा है कि नहीं। అంటే వీళ్ళు లేఖనాలని పరిశోధిస్తున్నారు. यानी कि ये लोग पवित्र शास्त्र को ढूंढने वाले हैं। ఎప్పుడు కూడా మనం లేఖనాలని వెతికే వాళ్ళంగా ఉండాలండి. हम भी हमेशा लिखी हुई बातों को परखने वाला, ढूंढने वाला होना चाहिए। ఎందుకంటే क्योंकि కింద మనకు రాయబడింది नीचे लिखा हुआ है 24 లోకాసు వార్త 45లో లేఖనాలను గ్రహించినట్లు మనసు అంటే వాళ్ళకి గ్రహించాడంట దేవుడు. तो लूका सुसमाचार 24 की 45 में लिखा है कि वचन को समझने का मन उनको दिया है परमेश्वर। లేఖనాలని గ్రహించే శక్తి వాళ్ళకి ఇచ్చాడు. वचन को समझने की शक्ति उनको दिया है। ఎప్పుడైతే మనం లేఖనాల వైపు ఆశ కలిగి ఉంటామో, जैसे हम लिखे हुए वचन के ऊपर आशा लगाते हैं, ఆ రాయబడిన వాక్యాల వైపున ధ్యానం ఉంచుతామో, लिखे हुए वचन की ओर अगर हम ध्यान लगाते हैं అది तो పైనుంచి వచ్చిన జ్ఞానం అని నమ్ముతాము. ऊपर से आया हुआ ज्ञान है बोल के हम भरोसा करते हैं, వెంటనే పరిశుద్ధాత్మను మనం టచ్ చేస్తాడు, तुरंत पवित्र आत्मा प्रभु हमको छू लेता है, మనకు శక్తి వచ్చేస్తుంది. हमें शक्ति मिलेगा। చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, देखिए क्या कहता है, వీరు తెస్సలోనికలలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తున్నారు అంటాడు. చూడండి, ये थिस्सलुनीकियों से भी भले थे इसलिए बड़ी लालसा से वचन को ग्रहण करते थे। వాళ్ళు చూడండి వాక్యాన్ని స్వీకరిస్తున్నారు. वचन को ग्रहण करने वाले हैं। చూడండి పిల్లారా, देखिए प्रियो, బైబుల్ కి ఇతర గ్రంథాలకి తేడా ఏంటంటే, बाइबल का और दूसरे ग्रंथ का क्या अंतर है। బైబుల్ బోధించే జ్ఞానానికి బైబుల్కి వ్యతిరేకంగా ఇతరులు బోధించే జ్ఞానానికి తేడా ఏంటంటే, बाइबल का ज्ञान और बाइबल का विरुद्ध जो संदेश देते हैं उन किताबों का ज्ञान का अंतर क्या है कि ఈ లోక గ్రంథాల నుంచి బోధించే వాళ్ళు ఎలా బోధిస్తారంటే, संसार के ग्रंथ को लेकर संदेश देने वाला कैसे संदेश देते हैं, వాళ్ళు ఏమంటారంటే वो क्या कहते हैं, కేవలము ఆ ఉన్నటువంటి దానిని గురించి అది తెలుసుకోవటమే
మనకి పరిశుద్ధత. तो वो समझते हैं कि जो कुछ भी लिखा गया उसके बारे में जानना ही पवित्रता है। అదే మనకు పరిశుద్ధ అంటారు. वो कहता है बस जानना ही అందుకే पवित्रता है। చూడండి, వాళ్ళు పరిశుద్ధంగా ఆ యొక్క గ్రంథాన్ని పెట్టుకుని చక్కగా బాసెబట్లు వేసుకుని స్నానం చేసి తలస్నానం చేసి చక్కగా వచ్చి కూర్చొని చక్కగా చదువుకొని ఇటు దండం పెట్టి ఇట్టని లేచి వెళ్ళిపోతారు. देखिए वो लोग पवित्र मानते हैं अपना आप को, नहा धो के और अच्छे कपड़े पहन के और सामने ग्रंथ रखकर हाथ जोड़कर पढ़कर आराम से चले जाते हैं। అది ఇట్లా అనుకుని వెళ్ళిపోతారు. और तो गलती है पता नहीं क्या ऐसे कुछ करके चले जाते అంటే हैं। అది చదివారు, यानी कि उस ग्रंथ को पढ़ लिया దాన్ని దాన్ని చదివిన తర్వాత ఓహో మేము చదివేశాం. और सोचते हैं हाँ हम पढ़ लिए हैं। చదవటం వల్లనే बस पढ़ने से ही వాటిని మనం తెలుసుకోవాలి, వాటిలో ఉన్నది అసలు వినాలి దాని గురించి అనేది వాళ్ళకి ఆ బోధ వినుట వలన విశ్వాసం కలిగే బోధ వాళ్ళకి లేదు. तो उनको केवल बैठकर पढ़ने तक ही है, उनको ये समझ नहीं है पढ़ना होगा समझना होगा। तो इस तरह का उनके पास वो संदेश नहीं है, सुनने से विश्वास बढ़ता है, ऐसा कोई संदेश नहीं है। కేవలం చదివితే చాలు. तो सोचते हैं कि केवल पढ़ने से बेहतर ఆ है, చదవటమే వాళ్ళకి ఆశీర్వాదాలు. सोचते हैं कि पढ़ना ही हमारे लिए आशीर्वाद है। కానీ మనకు అలా కాదు. तो मगर हमारे लिए ऐसा नहीं है। యేసుప్రభువును మీరు గ్రహించారా? यीशु ఇవన్నీ मसीह कहता గ్రహించారా? है तो क्या तुमने ग्रहण किया? మీరు ఎలా విన్నారు? कैसे सुने थे आपने? అడిగాడు శిష్యుల్ని. चेलों से भी पूछा था, శిష్యుల్ని అడిగాడు, चेलों से మీరు ఎలా कहा వింటున్నారు? आप कैसे सुन रहे हो? మీరు ఎలా వింటున్నారు? आप लोग अभी कैसे सुन रहे हो? ఎలా గ్రహిస్తున్నారు? कैसे ग्रहण कर रहे हो? ఎలా మీ జీవితాలు మరి ముందుకు నడుస్తున్నాయి? कैसा आपका जिंदगी वचन के द्वारा आगे चल रही మీ है? జీవితాలు ఎలా ముందుకు నడుస్తున్నాయి? आगे कैसे पहुंच रहे प्रभु में? చూడండి, देखिए వాళ్ళు ఆసక్తితో వాక్యం వింటున్నారంట, बड़ी लालसा के साथ वो वचन सुन रहे थे, అంగీకరిస్తున్నారంట. వాళ్ళు वो ग्रहण कर रहे थे, వెంటనే కాదు, सुनना ही नहीं అంగీకరిస్తున్నారు. और ग्रहण भी कर रहे थे। ఇంకేం చూస్తున్నారు और సార్? क्या कर रहे थे? పౌలు శీలలో చెప్పినవి సంగతులు అలాగున్నవో లేవో ప్రతిదినము లేఖనములను పరిశోధించుచుంటుడి. पौलुस और सिलास के कहने वाले वचन के अनुसार व्यवस्था में ऐसा है कि नहीं करके हर दिन ढूंढते थे। చూసారా? देखा ప్రతిరోజు हर दिन ప్రతి దినము हर दिन వాళ్ళు ఎతుకుతున్నారంట. वो ढूंढ रहे थे शास्त्र को, ఎతుకుతున్నారు. शास्त्र के अंदर ढूंढ रहे थे। మీకు ఉదాహరణ చెప్తాను. एक सादृश्य बताऊंगा। ఒక చోట ఒక బంగారం గని ఉంది, एक जगह सोने का खान है, లేదా అక్కడ పెద్ద మట్టి ఉంది. तो या तो बहुत बड़ा मिट्टी था, ఆ మట్టిలోకి వెళ్తే బంగారం దొరుకుతుంది. तो पता चला वहां जाने से सोना मिलेगा। ఆ మట్టిని గనక పెళ్ళగిస్తే అక్కడ బంగారం దొరుకుతుంది అన్నారు అనుకోండి. अगर कोई खोलेगा इस मिट्टी को खोदने से ढूंढने से सोना मिलेगा ఏం बोलते, చేస్తారండి? तो ऐसे में क्या करेंगे? అందరూ వెళ్ళి పైరుతో అట్ట అట్ట అని కాలుతో అట్ట అట్ట అని వచ్చేస్తారా? तो जितने लोग भी सोना को खोजने के लिए जा रहे, क्या जाके पैरों से इधर उधर ढूंढ के आ जाते हैं? ఎట్లా ఎట్లా అని వచ్చేస్తారా? पैरों से इधर उधर छानबीन करके थोड़ी आते ఇట్లా हैं। రారండి, ऐसा नहीं आते, అలా రారు, ऐसा नहीं आते। ఎతుకుతారండి. उसको खोजते बड़े ध्यान से। ఎలా ఎదుగుతారు తెలుసా? कैसे ढूंढते हैं? అసలు ఎక్కడే ఉందో, पता नहीं कहाँ मिलेगा सोना, ఎక్కడే ఉందో फिर అని इसमें क्या होगा। వెతికి 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 తీసుకుంటారు. तो ढूंढ के पाते हैं वो लोग। కాబట్టి इसलिए మనము కూడా हाँ जी। లేఖన భాగాలని అలా వెతికి 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 తీసుకోవాలండి. तो लिखे हुए वचन को इसी प्रकार ढूंढ कर पाना है, లేఖన భాగాలు అలా వెతకాలండి. इस प्रकार ढूंढना है वचन को। ప్రతిరోజు బైబుల్లో ఉండేవి वो तो बाइबल के अंदर है। నువ్వు చదవటం కానీ నీకు వస్తే, अगर आपको पढ़ना आता है, చదవటం వస్తే వెతుకు వాటిని. तो पढ़ना आता है तो पढ़ो, आप బైబుల్ తీసుకో, बाइबल को लो, నీ బైబుల్ చక్కగా క్యాలెండర్ ప్రకారంగా చదువుకో. आपका बाइबल को कैलेंडर के अनुसार पढ़ो। చూడండి, देखिए యాకోబు రాసినటువంటి ఆ పత్రికలో याकूब की लिखी हुई इस पत्री में 1:17 కనుక మనం చదివితే 1:17 को देखेंगे तो 1వ అధ్యాయం 17వ వచనం, पहला अध्याय का 17 वचन, శ్రేష్టమైన ప్రతి వీవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर से ही है చూసారా? और ज्योतियों के पिता की ओर से मिलता है। శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर से ही है और ज्योतियों के पिता की ओर से मिलती है, जिसमें ना तो कोई परिवर्तन हो सकता है। ఇక్కడ ఏమంటున్నాడంటే, क्या कहता है? ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ లేదంట. तो जिसमें तो कोई परिवर्तन हो सकता है और ना अदल बदल के कारण उस पर छाया पड़ती है। దేవుడు ఎలా ఉంటాడంట? यानी कि परमेश्वर कैसा ఏ होगा? చంచలత్వం లేదండి. कोई परिवर्तन नहीं है।
అది అక్కడ కరెక్ట్ రాయలేదు. ఆయన యందు, దేవుని యందు परमेश्वर में ఏ చంచలత్వం లేదు, ఏ గమనామములు కూడా ఆయనకి ఏ ఛాయ అయిన లేదంట. तो कोई भी अदल बदल का कारण उस पर कोई छाया नहीं पड़ती। ఈ లోకములో భూమి మీద ఉన్నటువంటి ఏ విషయం కూడా దేవునికి ప్రతిరూపంగా ఏది లేదండి. तो इस संसार में जो कुछ भी विषय है परमेश्वर का स्वरूप करके कुछ भी नहीं है, ఒక్క మనుషుడు తప్ప, एक इंसान के अलावा, ఒక్క మనుషుడు తప్ప. एक इंसान के अलावा మనిషినే దేవుడు తన ప్రతినిధిగా చేసుకున్నాడు. इंसान को ही परमेश्वर ने अपने प्रतिनिधि बनाया था। కాబట్టి లోకాసు వార్త देखिए लूका सुसमाचार 24:45 కనుక మనం చూస్తే 24 अध्याय का 45 वचन देखेगा तो 24:45లో 24 का 45 में చూద్దాం. देखिए చూడండి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచెను. तब उसने पवित्र शास्त्र बूझने के लिए उनकी समझ खोल दी। అర్థమైందా? समझ में आ गया? ఏముంది లేఖనాల్లో? क्या है पवित्र शास्त्र में? లేఖనాల్లో ఏం రాయబడి ఉంది? क्या लिखा हुआ है? చూడు 46 వచనం మనం చదివితే 46 वचन को पढ़ेगा। క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడినయు రాయబడి ఉన్నది. 46 और 47 में लिखा है, और उनसे कहा, यूं लिखा है कि मसीह दुख उठाएगा और तीसरे दिन मरे हुए में से जी उठेगा और यरूशलेम से लेकर सब जातियों में मन फिराव का और पापों की क्षमा का प्रचार उसी के नाम से किया जाएगा। అంటే దేవుడు వారి మనసును తెరిచాడు. परमेश्वर यानी कि उनकी मन को खोल दिया है। యేసు ప్రభు ఆ యొక్క ఎమ్మాయిసు యొక్క గ్రామానికి వెళుతున్న వారి దగ్గర కూర్చున్నప్పుడు ఆ రొట్టె విరిచినప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది. तो एम्माउस के मार्ग में चलने वाले लोगों से जब यीशु में से मिला था, जब यीशु उनके साथ रोटी तोड़ने लगा तो उनकी समझ खुलने लगी। వాళ్ళకి యొక్క ఓపెన్ అయిపోయింది మైండ్. उनका समझ खुलने लगी। కాబట్టి మన మైండ్ ఓపెన్ అవ్వాలి. तो इसी प्रकार हमारा समझ भी खोलना चाहिए। మన మనసు దేవుని గ్రహించాలి. हमारा मन परमेश्वर को ग्रहण करना चाहिए। అయితే పైనుంచి వచ్చే లేఖన భాగాలను మనం గమనించాలి. तो परमेश्वर के वचन को हमें ग्रहण करना होगा। అందుకని వారు లేఖన భాగములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను అంటున్నాడు. तो इसलिए लिखा गया है, पवित्र शास्त्र को बूझने के लिए उनकी समझ खोल दी। పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం ఏమంటామంటే మరి మా మనసులో ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి మేము గ్రహించలేకపోతున్నాం అని తప్పుకోవచ్చు కొంతమంది. तो हम इस बात को बोल सकते हैं, परमेश्वर ने हमारे समझ नहीं खोली तो हम नहीं समझ पा रहे करके बच निकलने की कोशिश कर सकते हैं। అలా ఎప్పుడు మనం అనుకోకూడదండి. ऐसा सोच नहीं रखने चाहिए। అలా ఎప్పుడు అనుకోకూడదు. ऐसा कभी नहीं सोचनी चाहिए। మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, प्रभु ने हमको वचन दिया है, మనకు జ్ఞానం ఇచ్చాడు, हमें ज्ञान दिया है, మనల్ని గ్రహించే మైండ్ ని ఇచ్చాడు, तो समझने का माइंड दिया है। దేవుడు మన యొక్క మైండ్ లో ఆయన్ని గ్రహించే శక్తిని तो ఇచ్చాడు. परमेश्वर हमारे दिमाग में उनको समझने वाली शक्ति दी है। కాబట్టి इसलिए మనం ప్రతిరోజు ఆ రాయబడిన లేఖలందు విశ్వాసం ఉంటే నీకు విశ్వాసం ఉండాలి. మళ్ళీ इसलिए आपको लिखी हुई वचन के ऊपर विश्वास होनी चाहिए। అంటే ఈ పరలోకం నుంచి వచ్చినవన్నటువంటి విశ్వాసం నీకు ఉండాలి. ये बातें जो है स्वर्ग से आए करके भरोसा होना चाहिए। అందుకనే इसलिए చూడండి, देखिए, హబక్కూకు మరి ఆ యొక్క రాసినటువంటి ఆ యొక్క పుస్తకములో 2:4 విశ్వాసం మూలముగా జీవిస్తాడంట. చూడండి హబక్కూకు కనుక మనం చదివితే 2:4 में लिखा है, देख उसका मन फुला हुआ है, उसका मन सीधा नहीं है, परंतु धर्मी अपने विश्वास के द्वारा जीवित रहेगा। 2:4 2:4 में लिखा है हबक्कुक का, హబక్కూకు వారు యథార్థులు కాక తమలో తాము అతిశయపడుదురు. వారు యథార్థులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడైతే అలా అతిశయపడడు, నాకేదో వచ్చు అనుకోడు. అతిశయం అంటే గర్వం. तो फूलने का मतलब है घमंड। घमंड धर्मी जन ऐसा घमंड से फूलता नहीं है। ఎందుకంటే వాళ్ళకి లోకంలో నుంచి వచ్చే జ్ఞానమే వాళ్ళ దగ్గర ఉంది, కానీ దేవుని జ్ఞానం అందుకోవాలి వాళ్ళు. तो क्योंकि घमंड करने वाले हैं संसार के ज्ञान को ही प्राप्त किए हैं, मगर परमेश्वर का ज्ञान को प्राप्त नहीं किया। కానీ తమలో తాము అతిశయపడ్డారు. इसलिए वो अपने मन ही मन में फूलने लगा। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं, బైబిల్ చదివితేనేనా? क्या बाइबल पढ़ने से ही है क्या? బైబిల్లోనే ఉండే దేవుని జ్ఞానం क्या बाइबल में ही है क्या परमेश्वर का ज्ञान? ఇంకెక్కడ లేవా और कहीं है ही नहीं क्या? అని చాలా మంది గర్వించే వాళ్ళు కూడా इस ఉంటారు. प्रकार घमंड करने वाले हैं। మాకు తెలుసులే, हम जानते हैं, మాకు తెలిసినంత త్వర సరిపోయిందిలే, हम जितना जान चुके उतना काफी है करके ఇంకా सोचते బైబిల్ हैं, చదివే పని లేదు. और पढ़ने की आवश्यकता नहीं है। అంటే ఆ సాతాను ఏంటంటే మన క్రైస్తవుల్ని
అంతవరకు అది సరిహద్దు పెట్టి ఆన కట్టేసినట్టుగా ముందుకు పోకుండా ఆపేస్తాడు. तो शैतान हमारे विश्वासियों को इस प्रकार रोक लगा देता है कि बस इतना काफी है करके सीमा ठहरा देता है, आगे को बढ़ने नहीं देता। మనం ముందుకు పోయే అవకాశం ఇక లేకుండా ఉంటది. हम आगे ना बढ़ सके इस प्रकार का वो शैतान करता है। కాబట్టి इसलिए ఆ యొక్క ఆ అడ్డుగోడలు మనం పెట్టుకోకూడదు. तो इस प्रकार का हमारे लिए रुकावट की दीवार हम नहीं खड़ा करना అందుకే चाहिए। ఇందాక 3:17 చదువుకున్నాం యాకోబులో. 3:17 में याकूब में पढ़ा ఆ था, పైనుంచి వచ్చే జ్ఞానం అంటే మృదువుగా ఉంటదంట, చాలా తొందరగా లోబడుద్దంట. तो स्वर्ग से ऊपर से आने वाला ज्ञान जो है कोमल होगा और बड़ी जल्दी से वचन के अधीन हो जाता है। కాబట్టి నీతిమంతుడు గర్వించడండి, इसलिए धर्मी जन घमंड नहीं करता, గర్వించడు. घमंड नहीं करता। అయితే నీతిమంతుడు అంట విశ్వాసం మూలంగా బతుకుతాడంట. तो परंतु धर्मी अपने विश्वास के द्वारा जीवित रहेगा, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. विश्वास के द्वारा ही जीवित అంటే रहेगा, విశ్వాసమే మనల్ని బ్రతికిస్తూ यानी ఉంటుంది. कि विश्वास ही हमको जीवित रखता है। నీకు ఏదైనా సమస్య వచ్చింది, आपको मान लीजिए कोई समस्या आ నీకు गई, ఏదైనా బాధ వచ్చింది, कोई तकलीफ आ गया, వచ్చిన వెంటనే దేవుని మీద ఆధారపడు. जैसा आया वैसे तुरंत प्रभु पर निर्भर हो जाना। ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, कई बार हमने सुना है, మోకరించు, घुटना में आओ, ప్రార్థించు, प्रार्थना करो, నీకు లేఖన భాగాలు గుర్తొచ్చేటట్లు పరిశుద్ధాత్మను అడుగు. पवित्र आत्मा से विनती करो, मुझे लिखी हुई बातें स्मरण आए, నాకు లేఖన భాగాలు గుర్తు రావాల ప్రభువా అని అడుగు. लिखी हुई बातें मुझे स्मरण में आना है प्रभु करके प्रार्थना करो। అయ్యా పరిశుద్ధాత్ముడా లేఖన భాగాలు నాకు చెప్పయ్యాను, पवित्र आत्मा प्रभु लिखी हुई बातों को मुझ तक पहुंचाओ करके నాకు बोलो, ఆదరణ వాక్యం నాకు దయచేయ్యా. मुझे संभालने के वचन मुझे दो प्रभु बोलो, మోకరించి ప్రార్థన చేయి. घुटनों में आके प्रार्थना करो। పరిశుద్ధాత్ముడు ఆ బైబిల్లో నుంచి తీసి నీకు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. पवित्र आत्मा प्रभु ही उस बाइबल के अंदर के लिखी हुई बातों को लेकर आपको स्मरण दिलाएगा। నువ్వు జ్ఞాపక శక్తి కొరకు కూడా ప్రార్థన आप చేసుకో. अच्छी याददाश्त के लिए भी प्रार्थना करो। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं, నేను బైబిల్ చదువుతున్నాను కానీ मैं बाइबल तो पढ़ता हूँ, నాకు గుర్తుండదండి, मुझे याद नहीं रहती, నేను వింటాను గాని मैं सुनने को सुनता हूँ, నాకు గుర్తుండదండి. मुझे याद नहीं रहती। అయితే మీరు ఉపవాసాలు ఉండి तो फिर आप उपवास रखो, మీరు ప్రార్థన చేసుకోండి, प्रार्थना कीजिए, ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని దయచేయ్యా, प्रभु मुझे याद रखने की शक्ति दो बोलो, నాకు జ్ఞాపక శక్తిని ఇయ్యయ్యా याद रखने की शक्ति दो बोलो। అని ప్రార్థన इस చేసుకోండి. प्रकार प्रार्थना करो। ప్రార్థన చేసుకోవడం అవసరం అండి. प्रार्थना करना बहुत जरूरी है। అందుకే ప్రాకారము కలిగినటువంటి ఆ గృహాలలోకి ఎవ్వరు కూడా తొందరగా జొరబడరండి. तो जिस घर का शहरपना होगा, उस बाउंड्री, उस घर में कोई इतना जल्दी प्रवेश नहीं कर सकता, ఎవరు లోపలికి వెళ్ళలేరండి. तुरंत कोई प्रवेश नहीं कर सकता। చుట్టూరు ప్రహరీ గోడ ఉంటది, तो चारों ओर शहरपना जैसी होगी, పెద్ద గేట్లు ఉంటాయి, तो बड़े बड़े गेट होंगे, ఏ శత్రువులు వెళ్ళలేరండి. तो कोई भी शत्रु ऐसे में प्रवेश नहीं कर सकता, ఎవ్వరు కూడా లోపలికి ప్రవేశించలేరు. कोई भी अंदर नहीं घुस सकते। ఎందుకని? क्यों? వాళ్ళు విశ్వాసంతో ఉంటారు, तो वो विश्वास के साथ है, ప్రార్థన చేస్తారు. प्रार्थना करते हैं। అందుకే రోమాపత్రిక 1:17 కనుక మనం చదివితే, रोमियो का 1:17 पढ़ेगा तो, రోమాపత్రిక रोमियो का 1:17 1:17, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. क्योंकि उसमें परमेश्वर की धार्मिकता विश्वास से और विश्वास के लिए प्रकट होती है, जैसा लिखा है, विश्वास से धर्मी जन जीवित रहेगा। అర్థమవుతుందా? समझ में आ गए ना? ఎందుకని? क्यों? విశ్వాసం మూలముగా विश्वास से ही జీవిస్తాడంట. जीवित रहता है। ఇదివరకు ఈ పాప పరిహారాలు పత్రాలు అమ్మేవాళ్ళండి. ఇది ఇదివరకు మన ప్రొటెస్టెంట్లు రాక ముందు, प्रोटेस्टेंट्स आने से पहले पाप परिहार के पत्र करके बेचा जाता था। అయితే ఈ మంచి బోధకుడైనటువంటి జాన్ కాల్విన్ మరి మార్టిన్ లూథరు వీళ్ళిరువురు కూడా ఆ యొక్క సంస్థ నుంచి, ఆ పాప పరిహార పత్రాల అమ్మే యొక్క సంస్థల నుంచి బయటకు వచ్చేసారు. तो जॉन कॉल्विन और मार्टिन लूथर इन दोनों ने जो पाप परिहार के पत्र करके जो बेचते थे, उस संस्था से वो दोनों बाहर आ चुके थे। వాళ్ళు కూడా బెరయ్య యొక్క మరి సంఘం లాగా లేఖనాలను పరిశీలించడం తెలుసుకున్నారండి. ये लोग भी बेरिया की कलिशा की तरह वचन को अच्छी तरह ढूंढ कर समझने लगा। ముందు వీళ్ళు RCM లో ఉన్నారు, వీళ్ళు ये दोनों पहले आरसीएम में थे, టీచర్, వీళ్ళు उसके संदेशक थे, టీచర్స్ వీళ్ళు. तो संदेशक थे। అయితే ఎవరికైతే బాధలు ఉన్నాయో, ఎవరికైతే శోధనలు ఉన్నాయో, ఎవరైతే రక్షించబడాలో వాళ్ళకి పాప పరిహార పత్రాలు తయారు చేసి అవి అమ్మేవాళ్ళు. तो जो कोई परेशानी में है, समस्या में, तो उन लोगों को लिए
पाप परिहार का एक पत्री बनाकर उनको बेचा करते थे। ఇది గనక మీరు కొంటే, अगर आप इसे खरीदोगे, ఇది కొనుక్కొని మీరు చదువుకుంటే इसको खरीद कर पढ़ोगे तो మీకు పాప పరిహారం జరుగుతుంది, आपका पापों का प्रायश्चित हो जाएगा, మీకున్న బాధలు పోతాయి, आपकी तकलीफें चले जाएंगी, మీకున్న శోధనలు आपकी పోతాయి. समस्या दूर हो जाएंगी। కాబట్టి ఈ పత్రిక తీసుకొనండి. इसलिए इस पत्री को लेके खरीदिए ఇదిగో करके, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఇదిగో ఈ పత్రికను కొనండి. या 5 रुपए 10 रुपए करके उसको मूल्य लगाकर बेचते थे। అయితే तो फिर ఈ యొక్క జాన్ కాల్విన్ మరి మార్టిన్ లూథరు బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలలోకి వెళ్ళారు వీళ్ళు. तो ये जॉन कैल्विन और मार्टिन लूथरन जो है बाइबल के अंदर लिखी हुई बातों के गहराई में पहुंच गए थे। ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని తర్జన భర్జన చేస్తున్నారు వాటిలో ఏంటి అసలు ఎలా ఉంది ఏంటి అని. ये पवित्र ग्रंथ को लेकर बड़ी इच्छा से ढूंढने लगा, खोजने लगा, क्या है ये विषय बोल के, ఎలా ఉంది कैसा है, వాటిపైన చర్చించడం మొదలు उसके పెట్టుకున్నారు. बारे में चर्चा करना शुरू कर दिया। అప్పుడు వాళ్ళకి ఈ రోమా పత్రిక వీళ్ళకి కనబడింది. तब इस रोमियो पत्री उनकी नजर में आई। ఏమన్నారు, ఎందుకు విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా నీతిమంతుడంట అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉందంట. तो जैसे लिखा है, क्योंकि उसमें परमेश्वर की धार्मिकता विश्वास से और विश्वास के लिए प्रकट होती है, जैसा लिखा है विश्वास से धर्मी जीवित रहता है। చూసారా? देखा? అదే బైబిల్ పై చూడకపోతే अगर बाइबल की ओर नहीं देखा तो అందుకే వాళ్ళు ప్రొటెస్టెంట్లు కర్తలయ్యారు. तो इसलिए वो प्रोटेस्टेंट का स्थापना करने वाले हैं। అంటే అసత్యాన్ని నుంచి సత్యమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చి ప్రొటెస్టెంట్ ని వాళ్ళు స్థాపించారు. तो यानी कि असच्चाई से सच्चाई को लेके आके एक प्रोटेस्ट किया, मसीह को स्थापना किया। ఎవరు మనము? हम कौन हैं? ప్రొటెస్టెంట్లమే. हम प्रोटेस्टेंट के మన हैं। దగ్గర ఉంది బైబిల్. हमारे जो पास जो बाइबल है ना, ఇప్పుడున్న బైబిల్ చూసారా? अभी है जो అది हमारे पास, కరెక్ట్ బైబిల్. वो बिल्कुल ठीक ठीक बाइबल है। ఇది కాకుండా इसके अलावा ఎవరేదైనా మీకు ఇచ్చినా और कोई और कुछ देगा, ఇది మంచి బైబిల్ అన్నా ये अच्छा है बोल के भी कहे, ఎవరు తీసుకోవద్దండి. कोई भी नहीं लेना है, ఎవరు తీసుకోవద్దు. कोई नहीं लेना है। ఒకవేళ ఎవరైనా వచ్చినా మీకు బైబిల్ ఇస్తున్నా अगर कोई आके आपको बाइबल ग्रंथ देते हैं, ముందు ఆది కాండం ఉండాలి, पहले उत्पत्ति होनी चाहिए, చివరిలో ప్రకటన గ్రంథం ఉండాలి. अंत में प्रकाशित वाक्य होनी चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? ముందు ఆది కాండం ఉండాలి, सबसे पहले उत्पत्ति होनी चाहिए, చివరిలో ప్రకటన గ్రంథం ఉండాలి. अंत में प्रकाशित वाक्य होनी चाहिए। మీరు ఇండెక్స్ కూడా చూడండి, आप इंडेक्स को भी ढूंढिएगा, ఎలా ఉందో ఇండెక్స్ तो చూసుకోండి. इंडेक्स को भी पहचाने, అందుకని అప్పుడప్పుడు ఇండెక్స్ కూడా చదవండి. तथा कभी कभी इंडेक्स को भी पढ़ लेना। ఏమంటే ఆది కాండము, जैसे उत्पत्ति, నిర్గమాకాండము, निर्गमन, లేవి కాండము, लेवी अवस्था, ద్వితీయోపదేశ కాండము, गिनती, సంఖ్యాకాండము, गिनती, నిత్యోపదేశ కాండము, व्यवस्था विवरण, అట్లా ఉంటాయి. इस तरह नियम से होगा। అవి కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోండి, वो भी कुछ याद रखना, వాటిని కూడా కంఠస్థం చేసుకోండి. उसको भी रटना। ఈ రాబోయే దినాల్లో అబద్ధ బోధకులు వస్తున్నారు. जैसे आने वाले दिनों में झूठे संदेशक आते हैं, బైబుల్ ని కరిపి చెడిపిడి బోధలు చేసేవాళ్ళు వస్తున్నారు. तो बाइबल को बिगाड़ने वाले भी आ रहे हैं। అందుకని इसलिए మనం జాగ్రత్తగా లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించాలి, ఆ విషయ సూచనలు కూడా చదువుకోవాలి. इसलिए लिखी हुई बात को बड़ी ध्यान से समझना है, और जो पट्टी है ना शुरुआत की, उसको भी अच्छी तरह पढ़ना है। బైబుల్ ఎప్పుడైనా చూడండి, बाइबल को कभी भी देखिएगा, మీరు జాగ్రత్తగా గమనించండి. देखिए ఈ మన బైబుల్ ఒక పునాది మరి 5 వచనాల ద్వారా మనం వీటిని జాగ్రత్తగా 5 పద్ధతుల ద్వారా మనం జాగ్రత్తగా గమనించాలి. तो बाइबल को 5 विभागों में हम अच्छी तरह याद रखना है। మనకు పునాదులు లాంటివి ఉన్నాయి 5 విషయాలు. ये 5 विषय जो है हमारे विश्वास जीवन के लिए एक नींव की तरह है। ఒకటి, पहला, బైబుల్ లేఖనాలను మనం గమనించాలి. बाइबल की लिखी हुई बातों को पहचानना है। లేఖనాలు మాత్రమే, केवल लिखी हुई बातों को, బైబిల్లో ఉన్న లేఖనాలు మాత్రమే మనం చూడాలి. बाइबल की लिखी हुई बातों को ही हमें देखना है। తర్వాత విశ్వాసం ఉంచుకోవాలి. दूसरी जो है विश्वास रखनी है। దేని మీద? किसके ऊपर? వాక్యమైన విశ్వాసం उसी ఉంచాలి. वचन के ऊपर विश्वास रखना है। తర్వాత उसके बाद దేవుని కృప వలనే మనం రక్షించబడ్డామని మనం గమనించాలి. तो ये भी भरोसा करना है कि परमेश्वर की कृपा के द्वारा ही हम उद्धार पाए हैं। దేవునికి సర్వాధికారం ఉందని మనం ये గమనించాలి. भी भरोसा रखना है कि परमेश्वर का सब प्रकार का अधिकार है। ఇప్పుడు మనల్ని అన్యజనులకు మరి దేవునికి మధ్యలో మరి అర్చన చేసే యాజకుడుగా మరి మనల్ని దేవుడు ఉంచాడు. तो ये भी विश्वास रखना है, परमेश्वर और अन्य जाति के बीच में परमेश्वर के
अन्न बलि देने वाला एक याजक के तौर पर हम लोगों को रखा है। అంటే ఆహారం పెట్టే ఒక గృహ నిర్వాహకులాగా మనల్ని तो ఉంచాడు. अच्छी भोजन व्यवस्था करने वाला, अच्छे गृह को संभालने वाले की रीति से हमको रखा है। కాబట్టి సమయంగా మనం ప్రభువులోకి మనుషులను तो తీసుకురావాలి. इसी के अनुसार हम समय मिलते ही लोगों को प्रभु के पास लेके आना है। దేవుని లేఖన భాగాలను వాళ్ళకి చెప్పాలి. परमेश्वर के लिखी हुई वचनों को उन तक पहुंचाना है। అందుకే గలితీయులకు రాసిన పత్రిక देखिए गलतियों की लिखी हुई पत्री గలితీయులకు రాసిన పత్రిక 3:11 కనుక మనం చదివితే 3:11 अगर हम पढ़े, గలితీయులకు రాసిన పత్రిక 3:11 3:11 पर ये बात प्रकट है कि हाँ। व्यवस्था के द्वारा परमेश्वर के यहाँ कोई धर्मी नहीं ठहरता, क्योंकि धर्मी जन विश्वास से जीवित रहेगा। చూసారా? देखा ఏం గమనించారండి వాళ్ళు? क्या पहचाना है उन्होंने? వాళ్ళు ఏం గమనించారంటే क्या पहचाना है? ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. व्यवस्था के द्वारा कोई परमेश्वर के सामने धर्मी नहीं ठहराया అది जाएगा। స్పష్టమే. ये बात बड़ी साफ साफ है। ఎందుకని? क्यों? ధర్మశాస్త్రం ఏంటి? व्यवस्था क्या है? ధర్మశాస్త్రం ఏంటంటే హృదయ సంబంధమైంది కాదు. व्यवस्था जो है हृदय से जुड़ी हुई नहीं है, అది చేతులతో చేయబడింది. तो केवल हाथों का है। ఇంకో బల్ల ఉంటది, అక్కడ वहाँ पे एक वेदी हो, ఒక मेज होगा, దీపస్తంభం ఉంటది, एक दीप स्तंभ होगी, అక్కడ దీపస్తంభం ఉంటది, दीप का खंबा అక్కడ ఒక होगा, బల్ల ఉంటది, एक मेज होगा, అక్కడ ధూప వేదిక ఉంటది, यहाँ पे धूप दान होगा, అక్కడ రొట్టెలు చేయాలి ఆ బల్ల మీద. तो उस मेज के लिए रोटी होगी। అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిందంతా చేస్తూ వెళ్తా ఉండాలి. तो परमेश्वर की आज्ञा का अधीन होकर जो कुछ कहा गया वो करते जाना है। ఇది చేతులతో చేసింది కాదండి, ये हाथों से करने वाला नहीं है, ఇది హృదయంతో విశ్వసించేది. तो ये जो है विश्वास हृदय से करने वाला है। ఇప్పుడు బల్లలో దీప వృక్షాలు, ఇంకా చెట్లు పుట్టలు ఇంకా ఏమి ఉండవండి ఇక మన ముందు. अभी विश्वास के आगे ना मेज होगा, ना दीप स्तंभ होगा, ना कोई ऐसा होगा, ఇంకా మన ముందు ఏమి ఉండవండి. ऐसा कोई हमारे सामने नहीं होगा। నీ ముందు వాక్యం ఉందంటాడు. आपके सामने केवल वचन होगा, ఆ వాక్యం నీ వద్దనే वो ఉందంటాడు. वचन आप ही के पास है करके बताता है। ఆ వాక్యాన్ని నువ్వు గమనించాలి. उस वचन को आप पहचानना है, ఆ వాక్య అనుసారంగా నువ్వు జీవించాలి. वचन के अनुसार ही आपको जीना होगा। ఎప్పుడు బైబుల్ చదువుతూనే ఉండాలి. हमेशा बाइबल को पढ़ते ही रहना होगा, ఎప్పుడు బైబుల్ చదువుతూ ఉండాలి. हमेशा पढ़ते रहना है। దేవుని వాక్యం వినడానికి ముందుకు రావాలి. प्रभु का वचन सुनने के लिए आगे आना है। ఇది పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం అని నమ్మాలి. इसको भरोसा करना है कि स्वर्ग से आया हुआ ज्ञान है। కాబట్టి इसलिए ఇక్కడ అంటున్నాడు, क्या कहता है, ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. क्योंकि धर्मी जन विश्वास से ही जीवित रहेगा। నీతిమంతుడు ఎలా అంటామా? धर्मी कैसा जिएगा? మనం నీతిమంతుడు ఎలా అయ్యాము? हम कैसा हुए धर्मी? యేసుని నమ్ముకున్నాం. यीशु पर भरोसा करके, యేసు రక్షకుడని, यीशु उद्धार करता యేసు बोल के, ప్రభు అని यीशु ही प्रभु जानकर మనం అంగీకరించాం. हमने अंगीकार की है। అంగీకరించాం కదా. अंगीकार किए ना, ఆయనే మన ప్రభు, वही हमारा प्रभु, ఆయనే మన సార్వభౌమ అధికారం కలిగిన వాడు. वही हमारे ऊपर सब प्रकार का अधिकार रखने ఈ वाला है। ప్రపంచంలో ఉన్న సృష్టి అంతటి మీద ఆయనకి అధికారం ఉంది. तो इस दुनिया भर की सारी सृष्टि उन्हीं के अधिकार के नीचे है, ఆయన అధికారంలో ఉంది. उन्हीं के अधिकार के नीचे है, కాబట్టి ఆయన అధికార కిందకు వస్తున్నాం మనం. उन्हीं अधिकार के नीचे हम आते हैं। కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఇక యాజకుడు గొర్రె పిల్లను మేక పిల్లను ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠం మీద కాల్చడం ఇవి ఉండవండి. अभी ऐसे नहीं है जैसे पहले जैसा याजक उस वेदी के ऊपर मेमने को बलि देना या चढ़ाना, मेल मिलाप वाला तंबू, ऐसा नहीं होगा। ఇప్పుడు చర్చిల్లో బలిపీఠాలు ఉండవండి. अभी चर्च में वेदी नहीं होगी। బలిపీఠాలు ఎందుకండి? वेदी किस लिए है? ఎందుకు బలిపీఠం చేయమన్నాడు దేవుడు మోషేని? क्यों परमेश्वर ने कहा था मूसा से वेदी बनाने को? ఎందుకు అహరోనుకి ఆ యాజకత్వం ఇచ్చి ఆ బలిపీఠం మీద ఇజ్రాయెల్ పక్షంగా గొర్రెల్ని మేకలను వధించమన్నాడు? क्योंकि परमेश्वर ने आरोन को याजकत्व देके उसके ऊपर इजरायली के खातिर भेड़ बकरियों को वध करने के लिए क्यों వాళ్ళ कहा था? పాపాల కొరకు. उन्हीं के पापों की खातिर। ఇప్పుడు మన పాపాల కొరకు యేసయ్య శిలువలో బలైపోయాడు. अब हम सबके पापों के खातिर यीशु मसीह क्रूस में बलि हो మనకి गया। ఏ గొర్రె ఏ మేక అక్కర్లేదు. इसलिए हमें कोई भेड़ बकरियों की आवश्यकता नहीं है, మనకి ఏ వస్తువులు అక్కర్లేదు. किसी वस्तुओं की आवश्यकता नहीं है, ఏ దీపస్తంభాలు అక్కర్లేదు. कोई भी दीप के खंभा की आवश्यकता ధూప नहीं है, వేదికలు అక్కర్లేదు. ना धूपदान की आवश्यकता है। చాలా మంది ఏం చేస్తారండి, कई सारे लोग क्या करते हैं, క్రైస్తవులు కూడా मसीह भी ఇంట్లో ఒక మరియం బొమ్మ పెట్టుకుంటారు. घर में एक मरियम का तस्वीर रखेंगे, ఇంట్లో ఒక చిన్న సెల్ఫ్ అరేంజ్ చేసుకుంటారు. छोटा सा सेल्फ बना देते हैं घर में। జాగ్రత్తగానండి, ध्यान से सुनो, చిన్న సెల్ఫ్ అరేంజ్ छोटा చేసుకుంటారు. सा सेल्फ जैसा बनाते हैं, అక్కడ లైటింగ్ వేస్తారు, वहाँ लाइटिंग डालते हैं, ఆటోమేటిక్ బల్బులు వేస్తారు. तो ऑटोमेटिक बल्ब, అక్కడ ఒక మరియం ఫోటో పెడతారు, वहाँ पे एक मरियम की तस्वीर रखेंगे, ఒక సిలువ పెడతారు, एक क्रूस रखेंगे, ఇంకేవో పెట్టుకుని చక్కగా इस तरह रखते हैं। ఉదయాన్నే వాళ్ళు కూడా
మరి బాసే బొట్లు వేసుకొని तो भी सुबह सुबह आलती पालती में आकर వాటిని వెలిగించుకుని उनको जलाना, ఆ సాంబ్రానికి అట్లా వెలిగించి वो मगरबत्ती जलाना, దండం పెట్టుకుంటారు. हाथ जोड़ते हैं। అందుకే అన్యజనులు చేసినట్లు మీరు చెయ్యబాకండి అన్నాడు. इसलिए प्रभु ने कहा अन्य जाति जैसा करता है वैसे मत करो, అన్యజనులు చేసి మనం अन्य చేయకూడదు. जाति से आप मत करना। ఇక మన ముందు ఏం ఉండకూడదండి. हमारे सामने ऐसा कोई चीज మన नहीं ముందు होनी चाहिए। బైబుల్, हमारे आगे बाइबल, ప్రభు మనకు బైబుల్ ఇచ్చాడు. प्रभु ने हमको बाइबल दी है ఎందుకంటే నీతిమంతులు మనం, क्योंकि हम धर्मी हैं, మనం క్రీస్తు రక్తం ద్వారా हम కడగబడ్డాం. मसीह के लहू के द्वारा धुले हुए हैं। కాబట్టి మనం ఇక ఏటి వైపు కూడా ధ్యానం ఉంచకూడదు. हमारा ध्यान और किसी चीज के ऊपर नहीं जाना चाहिए, ఏటి వైపు? और किसी चीज के లేఖనాల ऊपर, వైపే, केवल लिखी हुई बातों की ओर ही, లేఖనాల వైపే ఉండాలి. केवल लिखी हुई बातों की ओर ही होना है। ఈనాడు చాలా మంది కూడా ये दिनों में बहुत सारे लोग ఇక స్వస్థత వైపు చాలా పరిగెత్తుతుందని తెలుస్తుంది ఇప్పుడు. तो चंगाई की ओर ही ज्यादा भाग रहे करके, అంటే శారీరక స్వస్థత కోసం పరిగెత్తుతున్నారు. यानी शारीरिक चंगाई के लिए बहुत दौड़ रहे लोग, కానీ వాళ్ళలో ఆత్మరక్షణ కాపాడుకునే లేఖన భాగాలు, సమయానికి శక్తి పొందుకునే లేఖన భాగాలు వాళ్ళ దగ్గర లేవు. लेकिन ऐसा लोगों में आत्मा को बचाने का और समय में प्रभु के सामर्थ्य को पाने का वचन नहीं है। వాళ్ళ దగ్గర అవి లేవు అండి. ऐसा लोगों के पास वो सामर्थ्य नहीं है, అందుకని इसलिए వాళ్ళు తడబడిపోతున్నారు. उसलिए वो लड़खड़ाते हैं, लड़खड़ाते हैं। స్వస్థత నువ్వు రక్షణ కనుక పొందుకున్నావు, अगर मान लीजिए आपने उद्धार पाए हैं, వాక్యాన్ని చదువు, वचन पढ़िए, వాక్యానుసారంగా నడువు, वचन के अनुसार चलिए, దేవుడు నిన్ను రక్షిస్తాడు, परमेश्वर आपको बचाएगा, దేవుడు నిన్ను కాపాడుతాడు. बचाएगा। ఆ వాక్యం నీలోకి వచ్చినప్పుడు నీకు శాంతి సమాధానం వచ్చింది. वचन आपके अंदर आने से ही आपको बड़ी शांति और तसल्ली मिलती है। చూడండి, देखिए 10వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों की पत्री 10वीं अध्याय, 10వ అధ్యాయము 10वीं अध्याय చూడండి, తీయండి 38వ వచనం. 38 वचन देखिए, 38వ వచనం కనుక మనం చదివితే, 38 वचन पढ़ेंगे 10:38 इब्रानियों। నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. पर मेरा धर्मी जन विश्वास से जीवित रहेगा, और यदि वे पीछे हट जाए तो मेरा मन उससे प्रसन्न ना होगा। అర్థమైందా? देखा ఎలా ఉంటాడు నీతిమంతుడు कैसा దేవుని ఎదుట? रहेगा परमेश्वर के सामने धर्मी? విశ్వాస మూలముగా ఉంటాడు. विश्वास के द्वारा जीवित ఏంటి रहेगा। విశ్వాసము? क्या है विश्वास? ఈ బైబిల్ పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం. ये बाइबल का ज्ञान जो है स्वर्ग से आया है। యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. मसीह यीशु भी स्वर्ग से आया है। యేసు మసీహు కన్యకకు పుట్టాడు. यीशु मसीह कुमारी से जन्मा है। యేసు మసీహు దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. यीशु मसीह परमेश्वर के ज्ञान से ही बात करता है, కాబట్టి నేను లోబడాలి, इसलिए मुझे अधीन होना है वचन का, వాక్యాన్ని స్వీకరించాలి, वचन का ग्रहण करना है, వాక్యానుసారంగా నడవాలి. वचन के अनुसार चलना है। కానీ लेकिन మనం బైబిల్ చదవటం గాని, बाइबल पढ़ना हो, సంఘానికి రావటానికి గాని, कक्षा में आना हो, ఆ వాటిని గ్రహించడానికి గాని उनको समझना हो, మనం గనక ముందుకు రాకపోతే इसमें अगर हम आगे नहीं बढ़ा तो ఆత్మ అంట చాలా దుఃఖిస్తాడంట. तो ऐसे में परमेश्वर बहुत दुखित होगा। ఎఫీసీ 4:30 కూడా చదివితే, एफेसियों की 4:23 में पढ़ेगा तो పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. पवित्र आत्मा को शोकित मत करो। 1వ తెస్సలోనిక 5:19 కనుక చదివితే, पहला तेसलोनी 5:19 में पढ़ने से ఆర్పకండి ఆత్మ. पवित्र आत्मा को ना बुझाना करके लिखा है। ఎప్పుడు ఆర్పుతామండి हम ఆత్మని? कब बुझाते हैं आत्मा మనం को? లేఖన భాగాల వైపు చూడం. हम वचन को अनुसार नहीं देखते। మనం तब వాక్యం చదువుతున్నా मान लीजिए वचन पढ़ भी ఆ रहे, వాక్యంలో ఉన్నటువంటి ఆ విషయాలు మనం గ్రహించం, वचन के अंदर की उन बातों को हम नहीं समझ पाते, వినడానికి రాము, सुनने को नहीं आते। నాకు వచ్చు అనుకుంటాం. मुझे आता है करके सोचते हैं, నేను బైబిల్ చదువుతున్నానులే, हाँ मैं बाइबल पढ़ता हूँ, నాకు వచ్చులే అనుకుంటా. मैं मुझे आता है करके समझते हैं। అలా ఎప్పుడు అనుకోబాక. ऐसा कभी नहीं सोचना। మనం దేవునికి లోబడాలి, हम प्रभु का अधीन होना है, దేవుని ఆజ్ఞకి లోబడాలి. परमेश्वर का आज्ञा का अधीन होना है। కాబట్టి इसलिए విశ్వాస మూలముగానే మనము జీవించాలి గాని विश्वास के द्वारा ही हमें जीवित रहना है। ఈ భూ సంబంధమైన విషయాల వైపు ధ్యానం పెట్టకుండా दत्त से जुड़े वस्तुओं का ध्यान न लगाए, వాక్యం వైపు ధ్యానం ఉంచాలి. वचन की ओर ही ध्यान लगाए। వాక్యం వైపు కనుక మీరు ధ్యానం ఉంచితే अगर वचन की ओर ही ध्यान लगाएंगे तो వాక్యం మనల్ని కాపాడుతుంది. वचन ही हमको बचाता है। వాక్యము చూడండి, देखिए రోమిల్ రాసిన పత్రిక रोमियों की लिखी हुई पत्री 12:9 మనం చదివితే, 12:9 पढ़ेंगे तो మీ ప్రేమ నిష్కంపటమైనదై ఉండవలను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలంట. प्रेम निष्कपट हो, बुराई से घृणा करो, भलाई में लगे रहो।
అర్థమైందా? देखा ఎలా ఉండాలంట? कैसा रहना है। ప్రేమ అనేది నిష్కపటంగా ఉండాలి. प्रेम जो है निष्कपट हो, అది దేవుని ద్వారా మనకు ये దొరుకుతుంది. परमेश्वर के द्वारा ही मिलता है। దేవుని ప్రేమ పరిశుద్ధమైనది. परमेश्वर का प्रेम ही पवित्र है। ఆయన వెంబడిస్తే ఆ ప్రేమ ఏందో మనకు అర్థమవుతుంది. उनके अनुकरण करने से, उनके पीछे चलने से वो प्रेम समझ में आएगा। చెడ్డదాన్ని మనం అసహించుకోవాలి. तो बुराई को हम ग्रहण करना है। లేఖన భాగాలు మనం పరిశీలిస్తున్నప్పుడు लेकिन लिखी हुई वचन को हम जब ढूंढते हैं, వాక్యానుసారం గాని దానిని మనం అసహించుకోవాలి. जो वचन का खिलाफ है उसको घृणा करना है। మంచిదాన్ని హత్తుకోవాలి. जो वचन से जुड़ा हुआ है उसको अपनाना है। ఏమంటుంది వాక్యం? क्या कहती है वचन? నువ్వు చెడ్డదాన్ని అసహించుకో. बुराई से घृणा करो। కొంతమంది అసహించుకోరండి. कुछ लोग घृणा नहीं करते, చెడ్డదాన్ని అసహించుకోగా बुराई को घृणा नहीं करते। చాలా మంది అంటారు बहुत सारे लोग बोलते వాళ్ళ हैं, విశ్వాసం వాళ్ళది. उनका विश्वास उन क्या है, అది బైబిల్కి విరుద్ధమైన, चाहे वो बाइबल का विरुद्ध क्यों ना हो, వాక్యానికి విరుద్ధమైన, वचन का विरुद्ध क्यों ना हो, వాక్యానుసారం కాకపోయినా वचन के अनुसार क्यों ना हो, ఏమంటారు? क्या फिर भी क्या बोलते అది हैं, వాళ్ళ విశ్వాసం అండి. वो अपना अपना विश्वास ఇది है, మన విశ్వాసం ये అండి. हमारा विश्वास है। విశ్వాసాలు ఎన్ని ఉంటాయండి? विश्वास कितने हैं? ఒక్కటే एक ఉంటుంది. ही है ना, విశ్వాసం ఒక్కటే ఉంటుంది. विश्वास एक ही है, దేవుడు ఒక్కడే ఉంటాడు. परमेश्वर भी एक ही है, బాప్తిస్మం ఒక్కటే ఉంటుంది. बपतिस्मा एक ही है, రక్షణ ఒక ద్వారా వస్తుంది. उद्धार भी एक ही के द्वारा मिलता है, అనేక మంది ద్వారా కాదండి. और बहुतों के द्वारा नहीं है, అనేక మంది ద్వారా కాదు. बहुतों का द्वारा नहीं है। కాబట్టి इसलिए చూడండి, देखिए 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక पहला कुरिन्थी पत्री 2:6, 2వ అధ్యాయం 6వ వచనం. दूसरा अध्याय का 6वां वचन, పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోకము జ్ఞానము కాదు. फिर भी शुद्ध लोगों में हम ज्ञान सुनाते हैं, परंतु इस संसार का और इस संसार के नाश होने वाले हाकिमों का ज्ञान नहीं। ఏమంటారు చూడండి ఇక్కడ, क्या कहता देखिए, పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. शुद्ध लोगों में हम ज्ञान सुनाते हैं। ఎవరు ఈ పరిపూర్ణులు అంటే, कौन है ये शुद्ध लोग? దేవుని వాక్యం నమ్ముకొని प्रभु का वचन पर भरोसा దేవుని करके వాక్యం చదువుకుంటూ परमेश्वर का वचन को पढ़ते रहते ఇది हैं, పైన చూసిన జ్ఞానం అని నమ్ముతూ इसको भरोसा करते हैं कि ये स्वर्ग से आया ज्ञान है, లోకం నుంచి వేరైన వారికి और जो संसार से अलग हो चुके हैं వాళ్ళకు వాక్యాన్ని అందిస్తున్నారు. उन्हीं को हम सुनाते हैं करके बोल रहे हैं। అన్యజనుల వాక్యం వింటారా? अन्य जाति क्या वचन सुनेगा? అన్యజనుల వాక్యం వింటారండి. नहीं सुनेगा। వాక్యం వినేది ఎవరు? वचन कौन सुनता है? క్రైస్తవులు, मसीह, రక్షించబడిన వారు उद्धार पाए हुए సంఘాలకు రావాలి. कलिशा में आना है, రక్షించబడిన వారు సంఘాలకు రావాలి. उद्धार पाए हुए लोग कलिशा में आना है, వాక్యాన్ని వినాలి. वचन को सुनना है। లైవ్ లో వస్తున్నాం, लाइव में आ रहे हैं, వచ్చినందుకు మనకి ఏం దొరికింది? इससे हमें क्या मिला है? వాక్య అనుభవం దొరుకుతుంది. वचन का अनुभव मिलता ఒక है। గంట దేవుని దగ్గర కూర్చుంటే వాక్యం మనకు అందుతుంది. 1 घंटा प्रभु के पास हम बैठते तो वचन हमको मिलता है। అలాంటి వాళ్ళకి మేము బోధిస్తున్నాం. कहता है ऐसा लोगों को हम ఈ सुनाते हैं। బోధ మనకి ఎందుకు ఉండాలంటే ये संदेश क्यों होना మీరు चाहिए? అనుకోవచ్చు, आप सोच सकते हैं, రక్షించబడ్డాం కదా, उद्धार तो पाए हैं ना, ఇంకెందుకు బోధ? और क्या सुनना है? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, यीशु मसीह को अपनाए हैं, యేసు ప్రభువే దేవుడు, यीशु मसीह ही परमेश्वर है, ఆయన రక్తం మా పాపాలను కడిగిపోయింది. उनके लहू हमारे पापों को धो डाला है। ఇంకెందుకంట? और क्या करना है? ఇంకెందుకు వినాలి? और क्यों सुनना है? ఎందుకు వినాలంటే क्यों सुनना है? తప్పిపోకుండా ఉండటానికి వినాలి. ना भटकने के लिए ही सुनना है। ఎందుకు వినాలమ్మా? क्यों सुनना है वचन? తప్పిపోకుండా ఉండటానికి వినాలి. ना भटकने के लिए ही सुनना है। ఆ తర్వాత అంటున్నారు ఇక్కడ, और क्या कहता है? నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారులు జ్ఞానమును కాదు గాని. परंतु इस संसार का और इस संसार के नाश होने वाले हाकिमों का ज्ञान नहीं है। ఏమంటున్నాడు? क्या कहता है? నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదంట. तो नाश होने वाले इस हाकिमों का ज्ञान नहीं ఏ है। జ్ఞానం అంట? ये कौन सा ज्ञान है? అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైన జ్ఞానము కాదు, పైనుంచి వచ్చిన జ్ఞానం. ना इस संसार का ज्ञान है, इस संसार में नाश होने वाला हाकिमों का ज्ञान है, मगर स्वर्ग से आया हुआ ज्ञान है। ఆ జ్ఞానం లోబడుతుంది, वो ज्ञान हो बड़ी आसान से झुक మనకు जाते हैं, సమాధానం ఇచ్చుద్ది, तो समाधान देता है, చక్కగా దేవుని యొక్క ఆ పరిపూర్ణతలోకి మనల్ని నడిపించుద్ది, परमेश्वर की सिद्धता में हमें आगे पहुंचाती है, మనలో శాంతి ఉంటుంది, మనకు हमारे अंदर शांति बना के रखेगा, శాంతంగా ఉంటాం. మనం बड़ी समाधान से रहेंगे। ఏదన్నా సమస్య వచ్చినప్పుడు कोई भी समस्या क्यों ना आ जाए, వెంటనే పరిశుద్ధాత్మ तो ఆధారపడతాం. तुरंत पवित्र आत्मा पर ही निर्भर हो जाते हैं। లేఖన భాగాలు చదువుతూ ఉంటే लेकिन लिखी हुई बातों को पढ़ते रहेंगे तो వెంటనే నీకు ఆపద వచ్చినప్పుడు, मान लीजिए आपको समस्या आ నీకేమైనా गया, బాధ వచ్చినప్పుడు, तकलीफ आ गया, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు जैसे आप घुटनों में आके నీకు వెంటనే प्रार्थना करते దైవదాసుని వాక్యం గుర్తొచ్చుద్ది, हो, तुरंत आपको प्रभु के दास का वचन याद आता है, బైబిల్ రాయబడిన వాక్యం గుర్తొచ్చుద్ది. बाइबल में लिखी हुई बात याद आता है, ఆ వాక్యం నీకు ఆదరణ ఇచ్చుద్ది. वो वचन ही आपको संभालता है। చూడండి, देखिए, చాలా మంది వంటలు అంటూ నేర్చుకుంటారు. तो कई सारे लोग खाना बनाना सीखते हैं, ముందు నేర్చుకుంటారు, पहले सीखते हैं, దాన్ని నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ లో పెడతారు. तो वो सीखने के बाद प्रैक्टिकल करते हैं। ఒకసారి నేర్చుకున్నానులే, मान लीजिए एक बार सीख लिया ఇంకా हूँ, వంటలు అంటే ఎందుకు, और क्यों बनाना है खाना, ఎందుకు మరి ప్రాక్టికల్ లో పెట్టాలి क्यों प्रैक्टिकल करनी है, అని మనం అనుకున్నాం అనుకో, ऐसा सोचे। ఆ నేర్చుకున్నది కూడా పోద్ది. जो सीख चुके हैं ना वो भी भूल जाएंगे।
నువ్వు వంటలు నేర్చుకున్నావు आप కాబట్టి तो सीख लिया है, నువ్వు వండుతూ ఉంటావు तो రోజు. इसलिए बनाते जाते నువ్వు हो। రోజు వండుతూ ఉన్నప్పుడు ఇంకా దానిలో కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. तो रोज रोज बनाते जाओ तो और दिन पे दिन और अच्छा अच्छा बनाते ఒక రోజు जाओगे। ఉప్పు తక్కువ అవుద్ది, एक दिन मान लो नमक कम हो गया, టేస్ట్ బాగాల, टेस्ट स्वाद ठीक नहीं है, ఎంత ఉప్పు వేస్తే బాగుంటుంది, कितना नमक डालने से ఎంత ठीक, కారం వేస్తే कितना బాగుంటుంది, मिर्ची डालने से ठीक ఎంత होगा। అల్లం వేస్తే బాగుంటుంది. कितना अदरक నీకు डाल, రోజు వండటం వల్ల అర్థమవుతుంది. तो आपको बनाते बनाते ये समझ आ जाती అందుకే है। రక్షించబడ్డ మనము इसलिए उद्धार पाए हुए हम भी సంఘాలకు రావాలి, कलिशा में आना है, లైవ్ లో రావాలి, लाइव में आना है, వాక్యం వినటానికి, वचन सुनना है, బైబుల్ చదవటానికి, बाइबल पढ़ना है, ప్రార్థన చేసుకుని प्रार्थना करना है, దేవుని కృపలో परमेश्वर के अनुग्रह ఆయనకి है, అధికారం ఉంది నా మీద. उनको अधिकार है मेरे ऊपर, లేఖన భాగాలను చూడాలి, वचन को देखना है, విశ్వాసంతో ముందుకు నడవాలి. विश्वास से आगे बढ़नी है, ఇది మనకు కావాలి. यह हमें होनी चाहिए। అప్పుడే अब तभी మనం ఈ లోకంలో పరిపూర్ణులుగా ఉంటాం. हम సాతాను మనకు ముట్టడు. इस संसार में विश्वास के विषय में सिद्ध होंगे, ऐसे में शैतान हमको नहीं छू వాడు पाएगा, ముట్టడు. नहीं అందరూ छुएगा। బైబుల్ చదివితే इसलिए बाइबल पढ़ने से నువ్వు ప్రార్థన చేస్తే నీకు వెంటనే దేవుడు జ్ఞాపకం तो చేస్తాడు. तुरंत प्रार्थना के द्वारा प्रभु आपको याद दिलाएगा। చదవకుండా, ना पढ़ते हुए, వినకుండా ना सुनते हुए, నువ్వెంత ప్రార్థన చేసినా आप कितना भी प्रार्थना करे, పరిశుద్ధాత్ముడు రాడు, ना पवित्र आत्मा आएगा, నీకు జ్ఞాపకం చేయడు. ना याद दिलाएगा। అర్థమవుతుందా? समझ में आ రెండు रही? చిన్న ప్రార్థించాలి. आइए छोटा सा प्रार्थना करें। పరిశుద్ధుడు అని నాయన నమ్ముచున్నాం. మీరే నాయన పరిశుద్ధుడు. आप ही पवित्र प्रभु बोल के हम भरोसा करते हैं प्रभु। आप हमें संदेश देने वाले हो। మీరు ఈ రోజు బోధించారు. आज आपने संदेश दिया, పరిశుద్ధులైనటువంటి వారికి బోధించుచున్నాము అని చెప్పి రాయబడిన तो వాక్యం. पवित्र लोगों को ही हम सुनाते हैं करके वचन लिखा ఈ गया రోజు है। దాసుడు నాయన మాకు బోధించాడు నాయన. आज प्रभु आपका दास हमको संदेश दिया, మీరుండి బోధించారు నాయన. आप ही संदेश दिया प्रभु। పరిశుద్ధాత్ముడు నాకు శక్తిని ఇవ్వండి. पवित्र आत्मा प्रभु मुझे शक्ति ఇది నేను देना। పరలోక జ్ఞానం అని నమ్ముతున్నాను. इस ज्ञान को भी स्वर्गीय ज्ञान है करके भरोसा త్వరగా करता నేను దేవుని వాక్యం లోబడతాను. हूं। मैं जल्दी से जल्दी आपके वचन का अधीन हो స్వీకరిస్తాను. जाऊंगा, आपका वचन को ఒకవేళ अपनाऊंगा। దాసునిలో కూడా మీరు మాట్లాడినప్పుడు दास के अंदर से आप बात करते हो, అది నా తప్పు అని నాకు తెలిసినప్పుడు मैं गलत को मानता हूँ, तो తెలిసినప్పుడు जब जान लिया వెంటనే నేను లోబడతాను. तो तुरंत अधीन हो जाऊंगा। ఎందుకని దైవదాసుని ద్వారా పైనుంచి వచ్చిన జ్ఞానమే మాట్లాడింది. प्रभु के दास के द्वारा ऊपर से आने वाला ज्ञान ही बाकी है। మృదువైనది वो అంటున్నాడు. बड़ा कोमल है, కఠినంగా ఉండను నాయన, कठोर नहीं होऊंगा, కఠినంగా ఉండను నాయన. कठोर नहीं होऊंगा। నేను తప్పు అని నాకు తెలిస్తే अगर गलती है करके मालूम पड़ा వెంటనే तो లోబడతాను. तुरंत झुक जाऊंगा। అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొస్తాను. बहुतों को प्रभु तेरे पास लेके आऊंगा। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना ప్రభు करें। మీకు వందనాలు. प्रभु धन्यवाद, నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు వేసినామలో దీవించబడును आपके दास గాక. के द्वारा बोले गए वचन यीशु के नाम से आशीर्वाद पाए, आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।